ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్ రిచ్ ఫుడ్ అయినటువంటి అరటి పువ్వుతో రెసిపీ చూపించబోతున్నానండి. అరటి పువ్వు అనగానే ఎక్కువ మంది ఆవు పెట్టి వండుతారు లేదా పాటోడి చేస్తారనమాట. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నెలలోని ఒక్కసారైనా మన డైట్లోని చేర్చుకున్నామే అనుకోండి, ఎటువంటి అనారోగ్యాలు అనేవి మన దగ్గరికి రావన్నమాట. అంత మంచిది మన హెల్త్కి. అంతేకాదు ఫ్రెండ్స్, దీని బెనిఫిట్స్ అనేవి ఒక్కసారి గూగుల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదండి, మీరు తెలుసుకున్న తర్వాత ఆ విషయాలు కూడా నా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మీతో తెలుసుకుంటాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 కప్ శనగపప్పును తీసుకుంటున్నానండి. ఈ శనగపప్పుని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, వీడియో అన్నది కొంచెం లెందీ అయిపోతుంది. అందుకనే శనగపప్పు శుభ్రం చేసుకోవడం, నానబెట్టుకోవడం ఇలాంటివన్నీ చూపించడం మానేసి డైరెక్ట్గా నానబెట్టింది చూపిస్తున్నాను అనమాట. తర్వాత నేను ఒక అరటి పువ్వును తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అరటి పువ్వు. ఈ అరటి పువ్వులోని ఉన్నటువంటి రెక్కలన్నీ తీసేసి లోపల ఉన్నటువంటి ఫ్లవర్స్ని మాత్రమే తీసుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, అరటి పువ్వును శుభ్రం చేసుకునేటప్పుడు చేతికి కొంచెం వంట నూనెది అప్లై చేసుకోవాలండి. లేదనుకోండి చెయ్యి అంతా జిగురు జిగురుగాను అండ్ చెయ్యి అన్నది చాలా నల్లగా అయిపోయి చెయ్యి పాడైపోతుంది అనమాట. ఇలా పువ్వు అంతా శుభ్రం చేసుకోవాలండి. నేనైతే సగం పువ్వును శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక అరటి ఫ్లవర్ తీసుకుని ఫ్లవర్ అన్నది కొంచెం విప్పిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒకటి పొడవుగా ఉండి దానిపైన చిన్న నల్ల బొడుపులా ఉంది కదా, దీన్ని తీసేసేయాలి. ఇది అరటి పువ్వుతో చేసేటువంటి ఎటువంటి రెసిపీస్లోనే వాడారనమాట. దీన్ని దొంగోడు అంటారు. తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ లాగా చిన్నది ఉంది చూసారు, దీన్ని పిల్లేడు అని అంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, అరటి పువ్వుతో చేసేటువంటి ఎటువంటి రెసిపీస్లో కూడా ఈ దొంగోడు పిల్లేడు అన్నది వాడరనమాట. ఇలా ఫ్లవర్ అంతా మొత్తం దొంగోడిని పిల్లేడిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నాకు క్వాంటిటీ అన్నది ఎంత వచ్చిందో. అంతేకాదండి, ఈ పువ్వును శుభ్రం చేసుకోగా చివరిగా వచ్చేటువంటి ఈ పాకుని అరటి దూత అని అంటారండి. ఇది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. నేను ఫైన్గా చాప్ చేసుకొని ఈ రెసిపీలో యూజ్ చేసుకుంటున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, అరటి పువ్వును శుభ్రం చేసేటప్పుడు వచ్చేటువంటి దొంగోడు, పిల్లేడు అండ్ ఫ్లవర్ మీద వచ్చేటువంటి రెక్కల్ని కూడా ఈ మొత్తం తీసేయాలన్నమాట. ఇది మొత్తం వేస్ట్. ఇలా తీసిన తర్వాత మనం తీసుకున్న శుభ్రం చేసుకున్నటువంటి అరటి పువ్వులు ఉన్నాయి కదండి, వీటిని అయితే నేను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న అరటి పువ్వు కొంచెం ముదరగా ఉందండి, అందుకని నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. అదే లేతగా ఉందనుకోండి ఫైన్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత కోర్స్గా గ్రైండ్ అయిందో కదా. అంతేకాదు ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి అరటి పువ్వు అనేది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను మిక్సీ పట్టినప్పుడైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దీనిపై కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ కలర్ చూసారా, కొంచెం బ్లాక్గాను కొంచెం ఎల్లోగా ఉంది కదా. ఇలా ఉన్నటువంటి అరటి పువ్వునైతే నేను ఒక బౌల్లోని వాటర్ తీసుకుని దానిలో కొంచెం పసుపు అనేది వేసుకున్నానండి. ఆ వాటర్లోని ఈ పువ్వు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం వగరన్నది తగ్గుతుంది. అంతేకాదు, ఇది నలుగా ఉంది కదా, దీన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. ముందుగా కోసుగా గ్రైండ్ చేసుకున్నటువంటి అరటి పువ్వు ఉంది కదండి, దాన్ని పసుపు నీళ్ళలో వేసాం కదా, ఆ వాటర్లోనే ఒక 5 నిమిషాలు ఉంచేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదండి, దాన్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి 3 లవంగాలు, వాటి నుంచి శుభ్రం చేసుకున్నటువంటి అల్లం ముక్క, ఒక రెమ్మ కరివేపాకు, మీ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత 7 తొక్క ఒలవనటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, దీనిలోకి నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం వాటర్లో వేసుకున్నాం కదా కోసుగా గ్రైండ్ చేసుకున్నటువంటి అరటి పువ్వుని, దాన్ని వాటర్లో నుంచి తీసేసేయాలన్నమాట. ఇక్కడ ఓన్లీ మన అరటి పువ్వును మాత్రమే యూజ్ చేసుకుంటాము. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా తీసేస్తున్నానో. ఇలా తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపప్పు
శనగపప్పు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపప్పును కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, 3 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంతవరకు నేను చేసిన రెసిపీ ఏంటో చెప్పలేదు కదా, నేనైతే అరటి పువ్వులతో వడలన్నది వేస్తున్నాను అనమాట. తయారు చేసుకునేటువంటి అరటి పువ్వు వడలన్నవి కొంచెం క్రిస్పీగా రావడం కోసం నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను కొంచెం తీసుకుని ఉండలా చుట్టుకొని చక్కగా వడల్లా ఒత్తుకోవాలన్నమాట. వడల్లా వస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ రాలేదు అనుకోండి, ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇక్కడ వస్తుంది కాబట్టి ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆయిల్ని చక్కగా వేడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అరటి పువ్వు వడల పిండి ఉంది కదండి, అది కొంచెం కొంచెం తీసుకుని వడల్లా ఒత్తుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, ఆయిల్ ఎయిర్ బబుల్స్లా వచ్చాయి కదా, ఈ ఎయిర్ బబుల్స్ అనేవి కొంచెం తగ్గిన తర్వాత వడల్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకునేసరికి చూడండి కొంచెం కలర్ అన్నది చేంజ్ అయింది కదా, ఇంకా ఎయిర్ బబుల్స్ అనేవి కొంచెం ఉన్నాయి కదా, ఇవి పూర్తిగా తగ్గేసరికి ఇక్కడ వడలు అనేవి లైట్ గోల్డెన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా వచ్చాయో కదా. ఇప్పుడు ఈ పాయింట్లో వీటిని తీసి డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్, అంతేనండి. క్రిస్పీగాను లోపల మెత్తగా ఉంటూ ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండేటువంటి అరటి పువ్వుతో ఒక్కసారి ఇలా వడలు చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇలాగే చేయమంటారు. టేస్ట్ అయితే అంతా బాగుంటుంది అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.